హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెస్టెడ్ టేబుల్స్ గురించి తెలుసుకుందాం. నెస్టెడ్ టేబుల్స్ ఏంటి అంటే టేబుల్ విత్ ఇన్ ద టేబుల్. అంటే టేబుల్లో ఇంకొక టేబుల్, ఆల్రెడీ ఉన్న ఒక టేబుల్లో ఇంకొక టేబుల్ని యూజ్ చేయాలన్నమాట. అంటే ఇది ఫస్ట్ టేబుల్ అండ్ అందులో ఇంకొక టేబుల్. సో ఇక్కడ నేను 2 టేబుల్స్ని యూజ్ చేశాను కదా, టేబుల్లో టేబుల్. సో దీన్నే నెస్టెడ్ టేబుల్ అంటారు. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని యూజ్ చేసి నెస్టెడ్ టేబుల్ గురించి చెప్తాను. ఫస్ట్ HTML ట్యాగ్ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేయాలి. హెడ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేయాలి. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత టేబుల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో టేబుల్ ట్యాగ్లో బార్డర్ అట్రిబ్యూట్ అండ్ అలైన్ అట్రిబ్యూట్ కూడా ఉంటుంది. సో ఈ అలైన్ అట్రిబ్యూట్ ఏంటి అంటే మీరు వెబ్ పేజ్లో ఏదైనా టేబుల్ యూజ్ చేసినప్పుడు ఆ టేబుల్ అనేది సెంటర్లో ఉండాలా, వెబ్ పేజ్కి రైట్ సైడ్లో ఉండాలా, ఆర్ఎల్స్ లెఫ్ట్ సైడ్లో ఉండాలా అనేది ఈ అలైన్ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసుకుని మీరు సెట్ చేసుకోవచ్చు వెబ్ పేజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చి క్యాప్షన్ అనే ట్యాగ్ ఉంటుంది. సో ఈ క్యాప్షన్ అనే ట్యాగ్ మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి స్టార్టింగ్ ట్యాగ్ అండ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇది ఎండ్ ట్యాగ్. సో క్యాప్షన్ అనేది ఏంటి అంటే సో ఆల్రెడీ ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను కదా, సో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది మీ వెబ్ పేజ్లో. సో దాని తర్వాత క్యాప్షన్ అట్రిబ్యూట్ తీసుకున్నాను. సో క్యాప్షన్ అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు టేబుల్ ట్యాగ్ తీసుకున్న తర్వాతే క్యాప్షన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ క్యాప్షన్ 10th క్లాస్ తీసుకున్నాను కదా, సో 10th క్లాస్ అనేది మీకు మీ వెబ్ పేజ్లో చూపిస్తుంది. నెక్స్ట్ టీఆర్ ట్యాగ్ తీసుకున్నాను, ఒక టీఆర్ ట్యాగ్. అండ్ ఇక్కడ చాలా టీఆర్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి అండ్ టీటీ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, మీరేమీ కన్ఫ్యూజన్ అవ్వకండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక టీఆర్ తీసుకున్నాను అంటే ఒక రో అనేది మీకు ఫామ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక టీఆర్ ట్యాగ్ తీసుకున్నాను చూడండి, ఆ టీఆర్ ట్యాగ్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇదంతా ఒక టీఆర్లోనే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ టీఆర్స్ అనేవి చాలా ఉంటాయి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ తీసుకున్నాను అండ్ ఈ టేబుల్లో క్యాప్షన్ ఇచ్చాను అండ్ ఒక టీఆర్ ట్యాగ్ని నేను తీసుకున్నాను. సో ఆ టీఆర్లో 2 TDs తీసుకున్నాను. సో ఇదంతా ఒక టీడీ అండ్ ఇదంతా ఒక టీడీ. ఓకే, ఫస్ట్ టీడీలో నేను ఇక్కడ సెక్షన్స్ అని తీసుకున్నాను కదా, సో సెక్షన్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఫస్ట్ టీడీలో. అండ్ నెక్స్ట్ టీడీలో టేబుల్ అనే ట్యాగ్ని తీసుకున్నాను కదా, అందుకని టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టేబుల్లో మీరు బార్డర్ ఎంత తీసుకుంటే అంత బార్డర్తో ఒక టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది టీడీలో. సో ఇది ఈ టేబుల్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆ టేబుల్లో 2 TRస్ని నేను తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ టీడీ అండ్ ఫస్ట్ టీఆర్ అండ్ సెకండ్ టీఆర్ అంటే 2 rows అనేది నాకు ఫామ్ అవుతాయి. అండ్ ఫస్ట్ టీఆర్లో 2 TDs తీసుకున్నాను, అది ఇలా ఫామ్ అవుతుంది మీకు 2 TDs కింద. సో ఫస్ట్ టీడీలో సెక్షన్ ఏ, సెకండ్ టీడీలో సెక్షన్ బి. అండ్ నెక్స్ట్ టీఆర్లో సెక్షన్ సి అనేది ఫస్ట్ టీడీలో ఉంటుంది అండ్ సెక్షన్ డి అనేది సెకండ్ టీడీలో ఫామ్ అవుతుంది. సో ఇలా మీకు ఈ సెకండ్ టీడీలో ఉన్న టేబుల్ అనేది ఎండ్ అయిపోతుంది, అంటే ఇక్కడికి మీకు ఈ టీడీ అనేది ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ ట్యాగ్ వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఎప్పుడైతే టీఆర్ తీసుకున్నారో ఆ టీఆర్ అనేది ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది. అండ్ ఇది ఇక్కడ యూజ్ చేసేది సెకండ్ టేబుల్. ఓకేనా, అండ్ ఇది ఫస్ట్ టేబుల్ ఇది. సో ఫస్ట్ టేబుల్ ఇక్కడ తీసుకున్నాము అండ్ సెకండ్ టేబుల్ ఇక్కడ. సో 2 tables తీసుకున్నాం కదా, ఫస్ట్ టేబుల్ అండ్ టేబుల్లో ఇంకొక టేబుల్. సో టేబుల్లో టేబుల్ తీసుకున్నాం కాబట్టి దీన్ని నెస్టెడ్ టేబుల్ అంటారు. చూడండి ఇక్కడ ఫస్ట్ టేబుల్, ఇక్కడ ఫస్ట్ టేబుల్ అనేది ఫామ్ అయింది అండ్ ఆ టేబుల్లో ఇంకొక టేబుల్ అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో ఇది సెకండ్ టేబుల్.
సో ఇక్కడ మనం 2 టేబుల్స్ని యూజ్ చేసాం, టేబుల్లో టేబుల్, అందుకనే దీన్ని నెస్టెడ్ టేబుల్ అని అంటాం అన్నమాట. 2 టేబుల్స్ యూజ్ చేసాం కాబట్టి నెస్టెడ్ టేబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి టేబుల్లో యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, సో దాని గురించి తెలుసుకుందాం. సో యాట్రిబ్యూట్స్ అనేది ఆల్రెడీ మనం కొన్ని యూజ్ చేసాము. సో అందులో ఒక బార్డర్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది కదా, అది ఆల్రెడీ మనం యూజ్ చేసాం. సో బార్డర్ ఏంటి అంటే టేబుల్కి ఇలా అవుట్లైన్ ఉంటుంది కదా, దాన్ని బార్డర్ అని అంటాము. అండ్ నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్, సో అది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ వచ్చి అలైన్మెంట్. సో అలైన్మెంట్ ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సెంటర్, రైట్ అండ్ లెఫ్ట్. సో ఈ అలైన్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కాల్ స్పాన్ అండ్ రో స్పాన్, ఇది ఇంపార్టెంట్, మీరు ఒకసారి దీని గురించి తెలుసుకోండి. సో కాల్ స్పాన్ అనేది ఏంటి అంటే మీరు ఫర్ సపోజ్ ఒక టేబుల్ తీసుకుంటారు. సో ఆ టేబుల్లో 2 రోస్ తీసుకుంటారు, రో 1 అండ్ రో 2, అండ్ 2 కాలమ్స్ తీసుకుంటారు. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సో ఇలా ఒక టేబుల్ తీసుకున్న తర్వాత మీకు ఇక్కడ 2 రోస్ కనిపిస్తున్నాయి కదా, అండ్ 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి, 1 అండ్ 2. సో ఈ కాలమ్స్ అనేవి 2 ఉన్నాయి కదా, మీకు 2 వద్దు, ఒకటే కావాలి కాలమ్ అనేది ఇంత విడ్త్లో అన్నప్పుడు మీరు కాల్ స్పాన్ అనేది యూజ్ చేస్తారు. సో 2 అనేది మీరు కాల్ స్పాన్ పెట్టుకుంటే మీకు ఆ కాలమ్ అనేది ఇలా విజిబుల్ అవుతుంది. సో ఈ మధ్యలో ఏదైతే మీకు డివైడ్ అయ్యిందో కాలమ్ని 2, సో అది రిమూవ్ చేసి మీకు ఆ 2 విడ్త్ ఎంతైతే ఉందో అంతా మీకు ఒక విడ్త్తోనే మీకు చూపిస్తుంది. సో ఒక్కో కాలమ్ కానీ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ రో స్పాన్ ఏంటి అంటే మీకు ఇక్కడ 2 రోస్ ఇచ్చారు కదా, సో 2 రోస్లో మీకు ఒక రోయే కావాలి, 2 రోస్ వద్దు అనుకుంటే, ఒకటే కావాలి అనుకుంటే, సో మీకు అగైన్ మీకు అక్కడ 2 రోస్ ఎలా చూపిస్తుంది, మధ్యలో ఒక డివైడ్ లైన్తో 2 రోస్ డివైడ్ అయ్యాయి కదా, సో అలా కాకుండా రో స్పాన్ని 2 అని మీరు ఇస్తే 2 రోస్లో డివైడ్ అయ్యే లైన్ అనేది రిమూవ్ అయిపోయి మీకు హోల్ 2 రోస్ అనేవి సింగిల్ రోగానే మీకు విజిబుల్ అవుతుంది మీ వెబ్ పేజ్లో. సో ఇలా మీరు ఇప్పుడు డివైడ్ అయిన రోస్ని, కాలమ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు కాల్ స్పాన్ అండ్ రో స్పాన్ గురించి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టేబుల్ తీసుకోవాలి, దాంట్లో మీరు టెలిఫోన్ అని తీసుకున్నారనుకోండి. సో ఆ టెలిఫోన్స్కి నాకు 2 నెంబర్స్ ఉన్నాయి, సో అందుకని 2 రోస్ తీసుకున్నాను, 100 అండ్ 104. సో ఈ 2 నెంబర్స్ని నేను తీసుకున్నాను టెలిఫోన్. సో ఇక్కడ నాకు ఫస్ట్ కాలంలో 2 రో కింద డివైడ్ అవ్వలేదు, సెకండ్ రోలో 2 రోస్ కింద డివైడ్ అయ్యాయి, చూసారా. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో 2 రోస్ లేవు, ఓన్లీ 1 రోనే మనకి ఉంది. సో అది ఎలా అయింది అంటే రో స్పాన్ని యూజ్ చేసాం ఇక్కడ. సో రో స్పాన్ని యూజ్ చేయడం వల్ల 2 అనేది రో స్పాన్ ఇచ్చాం. సో దానివల్ల మనకి టెలిఫోన్ అనే రో సింగిల్గానే మనకి విజిబుల్ అవుతుంది, అలానే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చి కాలమ్ స్పాన్ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, అడ్రస్, RESS. సో ఇక్కడ మనకి అడ్రస్ అనేది 2 అడ్రస్ ఇచ్చాను నేను ఇక్కడ. సో అడ్రస్ అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2. సో నేను ఇక్కడ 2 అడ్రస్ తీసుకున్నాను, అంటే 2 కాలమ్స్ తీసుకున్నాను కదా. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 2. సో కాలమ్ స్పాన్ అనేది నేను ఫర్ సపోజ్ 2 తీసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ పైన చూస్తున్నారు కదా అడ్రస్ అనేది, అక్కడ మనకి కాలమ్స్ 2 లేవు, ఓన్లీ సింగిల్ కాలమ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలమ్ అనేది ఒక కాలమే చూపిస్తుంది, ఎందుకు కాలమ్ స్పాన్ 2 తీసుకున్నాం కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.